సార్ ఏంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెండ్, రఘురామకృష్ణరాజు గారు కోరిక ఆయన దీక్ష ఫలించిందా? ఇప్పుడు ఆ రాజు దగ్గర నుంచి లవ్ యూ రాజా దగ్గర నుంచి మనం రఘురామరాజా దగ్గరికి మనం రావాలి. మీరు అన్నట్టుగా నేను కామెంట్ చేశా, సునీల్కు సస్పెన్షను, రాజు గారు హ్యాపీ అని. సో ఆయన అవిశ్రాంత పోరాటం చేశారు కదా, మీడియాకు వచ్చి అన్ని చోట్ల మాట్లాడి. ఇప్పుడు నిజంగా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇవన్నీ చేయడం, అప్పుడు ఈయన సిఐడి చీఫ్గా ఉన్నారు. ఆ తర్వాత రామోజీరావు మీద కూడా చేయమంటే రామోజీరావు మీద చేయడం కుదరదని ఈయన అభ్యంతరం పెట్టడంతో ఈయన తప్పించారు అన్నది సమాచారం, దాదాపు అధికారిక సమాచారమే. ఆ స్థాయిలో జరిగింది అది రాజకీయంగా. ఇప్పుడు ఈయననే చేయించాడు, ఈయన ఉన్నప్పుడే నన్ను కొట్టారు, గుండెల మీద కూర్చున్నటువంటిది కూడా పక్క రూమ్లో కూర్చొని చూస్తున్నారు అన్నది రఘురామకృష్ణరాజు ఆరోపణ. సరే, ఈయన సన్నిహితులకు చెప్పే ప్రకారం ఆ చివరిది ఒకటి తెలీదు, కానీ మిగిలినవన్నీ కూడా నాకేం తెలుసు, నేను ఆధార్ ఇచ్చాను కానీ అక్కడ కేసు ఉంది కాబట్టి చెప్పాను, అవన్నిటికి నా బాధ్యత ఏంటని ఈయన అంటారు. కానీ అందరూ కూడా తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు తప్పకుండా చాలా హై హ్యాండెడ్గా బిహేవ్ చేశారు. కస్టోడియల్ టార్చర్ చేయడం అన్నది చాలా పెద్ద తప్పు అన్న అభిప్రాయం వచ్చింది. కానీ జరిగింది ఎక్కడ అంటే, కీలకమైన ట్విస్ట్ ఎక్కడ ఉందంటే, చాలా ఆలస్యంగా జరుగుతుంది ఈయన సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ కూడా రఘురామకృష్ణరాజు కేసులో కాదు. అవును, ఈయన అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్ళారు, తీసుకున్న చోట్లకు కాకుండా వేరే దేశాలకు వెళ్ళారు. అలాగే కొన్ని కాంట్రాక్టులు, కొన్ని రకాల వీటికి అవినీతికి పాల్పడి అధిక ధరలకు అధిక రేట్లకు లాభాలకు కట్టబెట్టాడనేది ఆయన మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణ మీద సస్పెండ్ చేశారు. ఇంతకుముందే ఆయన పక్కన పెట్టారు డ్యూటీలో లేకుండా. ఈ లోపల ఈయన అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఎం అని ఒకటి పెట్టి దళితులు వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని కార్యక్రమాలు, పుస్తకం కూడా అనేది ఒక పుస్తకం కూడా వేశారు ఒకటి. సో చేస్తూ వచ్చారు. సునీల్ కుమార్ ఇప్పుడు సునీల్ నాయక్ అంటున్నారు. ఆయన బలంగా ఏమనుకున్నారంటే, సామాజిక కారణాల వల్ల చంద్రబాబు ప్రభుత్వం తన మీద తీవ్ర చర్య తీసుకోదు, రఘురామకృష్ణరాజు అంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా ఇంత సమయం ఇస్తున్నారంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆలోచిస్తున్నాడు. దళితుల్లో మాలామాదిగ వర్గాలు ఉన్నప్పుడు ఆ రీత్యా చూసినప్పుడు వాళ్ళు ఇప్పటికే జగన్తో ఉన్నారు, వాళ్ళని మరింత దూరం చేసుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నాడు, అందుకే ఆగుతున్నారు అని ఆయన భావించారు. ఇప్పుడు కూడా ఆయన మీద సస్పెన్షన్ పడిన తర్వాత తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి చాలామంది ఆ కోణంలో కామెంట్స్ పెడుతున్నారు. కానీ రఘురామకృష్ణరాజు ఇప్పటికే హర్షం వ్యక్తం చేశాడు. అరెస్ట్ కూడా చేయాలి, అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే కానీ విషయాలన్నీ బయటికి రావు అని ఆయన చెప్తున్నారు. తర్వాత కోర్సు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇందాక 17 కేసుల్లాగే ఇప్పుడు సునీల్ కుమార్ విషయంలో కూడా కేసులు కలుపుతారు. ఇంకా సార్, చాలా కేసులు అబ్జర్వ్ చేస్తే వంశీని అరెస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ.